సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సంక్రాంతి పండుగ రాబోతోంది. దీన్ని మనం పెద్ద పండుగ అని అంటూ ఉంటారు. అంటే దసరా 9 రోజులు చేసినప్పటికీ ఈ పండుగని పెద్ద పండుగ అంటారు సంక్రాంతిని. ఎందుకని? అండ్ 3 రోజులు ఆచరిస్తూ ఉంటారు. ఇంకొక విషయము, ఈ పండగకి మాత్రం డేట్లు మారవు, చాలా వరకు కూడా అవే డేట్లలో వస్తాయి. అంతే. లీఫ్ ఇయర్ వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో 13th బదులు 14th లేకపోతే 12 1 డే జస్ట్ అంతే. ఎందుకని ఆ పండుగ యొక్క విశిష్టత? మరి ఒకప్పుడు విధానంలో పండుగలు అని అంటే ఎంతో బాగుండేది. అంతా ఒక దగ్గరకు వచ్చేవారు, చాలా చక్కగా గ్రామాల్లో అందరూ ఒక దగ్గర కలిసి పండుగలు చేసుకునే వాళ్ళు. ఆ పండుగ వాతావరణమే వేరుండేది. ఇప్పుడు చూస్తే అలా లేదు. ఎందుకని ఈ విధానం ఇలా మారిపోయింది? మనం చేసుకుంటున్నామా పరిస్థితుల రీత్యానా? వీటన్నిటి గురించి తెలియజేయండి. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సంక్రాంతి ఎందుకు ఎప్పుడు 13, 14, 15 ఈ తేదీల్లోనే ఎందుకు తిరుగుతుంది అంటే, అన్ని పండుగలు మనకి మాసము తిథితో సంబంధం ఉంటే ఈ పండగ మాత్రం రవి యొక్క సంక్రమణంతో సంబంధం కలిగి ఉంటుంది. అంటే ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంక్రమణం జరిగిన రోజు మకర సంక్రాంతి. అది ఒక్కోసారి 14, ఒక్కోసారి 14, 15, అంతకుమించి మారదు. మీకు 14th or 15th ఎప్పుడైనా సంక్రాంతి మనకు వస్తాయి. బికాస్ ఆఫ్ ఆ డేట్స్ లోనే తన సంక్రమణం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది, పెద్ద పండగ కాదు ఇది, యాక్చువల్గా పెద్దల పండగ. దాన్ని పెద్ద పండగగా మారిపోయింది కాలక్రమేపీ. ఈ 3 రోజులు కూడా దినములుగా చెప్తూ ఉంటారు. భోగి, సంక్రాంతి, కనుమ. భోగి రోజు శాస్త్రంలో ఏం చెప్పారు, సంక్రాంతి రోజు ఏం చెప్పారు, కనుమ రోజు ఏం చెప్పారు, అవి కనుక పాటించగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, భోగి రోజు మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది ఖచ్చితంగా అభ్యంగ స్నానము అంటారు. అంటే తలకి నువ్వుల నూనెని అద్దుకొని స్నానం చేస్తారు. అది ఖచ్చితంగా చేయాలి ప్రతి ఒక్కరు. భోగి పీడ పోవడం జరుగుతుంది దానివల్ల. పీడ దినాలు అంటారు చూడండి. మనకి సంక్రాంతి ముందు ఏం ప్రారంభించాం మనం, సంక్రాంతి తర్వాతే పెట్టుకుంటాం. భోగి ముందు ఎందుకు అంటారు. రెండవది, ఖచ్చితంగా నువ్వులతో చేసినటువంటి చిలిమిలి తినమని చెప్తుంది శాస్త్రం. దీనిలో సైంటిఫిక్ రీజన్ ఉంది, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చాలా. ఎందుకంటే ఎనీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే గనక, మీరు ఎప్పుడు వస్తారు మీకు పేషెంట్స్ ఎక్కువ అంటే చలికాలం, వర్షాకాలం అని చెప్తారు. ఎండాకాలం అని ఎవరు చెప్పరు. చలికాలం, వర్షాకాలంలో మనలో చాలా డెఫిషియన్సీ పెరుగుతూ ఉంటుంది. నువ్వుల్లో చాలా మంచి ప్రోటీన్స్ కానీ చాలా విషయాలు ఉంటాయి నువ్వుల్లో. అందుకని నువ్వులు తినాలి. నువ్వులు ఉండలు తినమని చెప్తారు. ఈ సీజన్ కి నువ్వులు కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తాం మనం. ఎందుకు భోగి పళ్ళు పోయాలి? భోగి రోజు ఎందుకు పోస్తాం భోగి పళ్ళు, సంక్రాంతి రోజు ఎందుకు చేయరు అంటే, ఇట్స్ వెరీ క్లియర్. ధనస్సు రాశిలో ఉంటాడు రవి. రవి ధనస్సు రాశి సంబంధం వచ్చినప్పుడు వాళ్ళకి దేవతా శక్తి ఎక్కువగా ఉంటుంది, ఒకటి. రెండవది, రవిశక్తి పెరుగుతుంది. సర్వసాధారణంగా చిన్నపిల్లలకి చూస్తే కనుక, మీరు చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు గాల్లో చూస్తూ నవ్వుతారు, గాల్లో చూస్తూ గబుక్కుని ఏడుస్తారు, భయపడతారు. కారణం ఏంటంటే, దేవతలు కనబడుతుంటారు వాళ్ళకి. ఇలాంటి పిశాచాలు, నెగటివ్ ఎనర్జీస్ కూడా వాళ్ళని టచ్ చేస్తూ ఉంటాయి. అంటే దైవ శక్తులు, దుష్ట శక్తులు ఏవైనా రెండు టచ్ చేస్తుంటాయి, చిన్నపిల్లల దగ్గర కనబడుతూ ఉంటాయి. అవి కనబడ్డప్పుడు, దేవతా శక్తులు కనబడ్డప్పుడు ఏమో వాళ్ళు నవ్వుతుంటారు, ఆనందపడుతూ ఉంటారు. ఇవి వచ్చి ఏడిపిస్తూ ఉంటాయి. అందుకే వాళ్ళకి దిష్టి చుక్క పెట్టడం, కాళ్ళకి దారం కట్టడం చేస్తూ ఉంటారు. అటువంటివి దేవతా శక్తి ఎక్కువగా ఉండడం కోసం. ఎందుకంటే మకర రాశిలోకి రవి గనక వెళ్ళిపోతే ఆ 2 నెలలు కూడా శని రాశుల్లో సంచరించేటువంటి రవి చిన్నపిల్లలకి నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ వచ్చేలా ఛాన్స్ ఉంటుంది. అందుకని భోగి పళ్ళు కనుక పోస్తే ఆ భోగి పళ్ళు కూడా ఆదిత్య హృదయం చదువుతూ పోయాలి. అప్పుడు వాళ్ళకి రవి యొక్క శక్తి పెరగడం వల్ల, ఆత్మశక్తి పెరగడం వల్ల బ్యాడ్ ఎనర్జీస్ ఏవి, నెగిటివ్ ఎనర్జీస్ ఏవి చిన్నప్పుడు టచ్ అవ్వవు. అది కారణం మెయిన్ భోగి పళ్ళు పోయడానికి. ఇక భోగి మంట వేస్తాం. భోగి మంట మనం ఏదో కామన్ గా చూస్తాం, కానీ అది ఆ మంట అనేటువంటిది ఒక హోమంతో సమానము. ఇంట్లో ఉండేటువంటి విరిగిపోయినవి అవి ఇవి తీసుకుని అందులో వేసేస్తారు. అప్పుడు దానివల్ల 2 బెనిఫిట్స్. ఒకటి, ఎప్పుడైనా మీకు పాత వస్తువులు ఇంట్లో ఉన్న కొద్ది బూజు పట్టడం, మట్టి పట్టడం వల్ల దానివల్ల మీకు బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఉండే వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉంటాయి. వాస్తుపరంగా కూడా ఏంటంటే, ఎప్పుడైతే మీకు పాత వస్తువులు ఇంట్లో ఉన్నాయో ఆ జోన్ అంతా స్పాయిల్ అవుతుంది. ఆ పర్టికులర్ జోన్ రావాల్సిన బెనిఫిట్స్ వీళ్ళు పొందలేకపోతుంటారు. అది కూడా ఒక కారణం. అందుకని మేము భోగి మంటల్లో వేస్తాం. అదేవిధంగా మనకి భోగి రోజు ఈ పనులు చేసుకుంటే, సంక్రాంతి నాడు ఏం చేయాలి?
సంక్రాంతి నాడు ఉమ్, ఖచ్చితంగా నలుగు పిండి పెట్టుకొని స్నానం చేయాలి. ఈరోజు నూనె పెట్టుకుంటే ఆ రోజు నలుగు పిండి పెట్టుకొని స్నానం చేయమని చెప్తుంది శాస్త్రం. ఆ, ఇక రెండో పాయింట్ ఏమిటి అంటే ఖచ్చితంగా ఆ రోజు శివలింగం కనుక ఉన్నట్లయితే మనకి నెయ్యి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి గడ్డగట్టింది ఉంటుంది, ఒకటి లిక్విడ్ లాగా. లిక్విడ్ రూపంలో ఉంటుంది. అవును. గడ్డగట్టిన నెయ్యిని శివుడి మీద పెట్టి లిక్విడ్ రూపంలో ఉండేటువంటి నెయ్యితో అభిషేకం చేస్తారు ఆ రోజు. ఓహో, ఎందుకండి ఈ రోజు విశేషంగా సంక్రాంతి రోజు అభిషేకం? చేయాలి, ఆహా. అదొకటి చేయాలి. లలిత చదువుకోవాలి, విష్ణు సహస్రనామాలు చదువుకోవాలి సంక్రాంతి చేయటం నాడు. వల్ల అంటే ఈ రోజే విశేషంగా చేయటం వల్ల ఫలితం? కర్మకారకుడైనటువంటి స్థానాల్లోకి సూర్య భగవానుడు వచ్చాడుగా. ఉమ్, అవును. సూర్యుడు నారాయణ స్వరూపము, విష్ణు స్వరూపము, అమ్మవారి స్వరూపంగా చెప్తూ ఉంటారు, శివ స్వరూపంగా చెప్తూ ఉంటారు. ఉమ్, అలా ఏంటంటే మనకి ఎప్పుడైతే అక్కడికి ఆరోగ్య ప్రదాత అయినటువంటి ఇది అక్కడికి ఎప్పుడైతే వెళ్ళిందో అక్కడ గురువు నీచ స్థానం, యాక్చువల్గా మకరం అనేది ఉమ్, గురువు నీచ స్థానంలోకి రవి ఎంటర్ అయ్యాడు కాబట్టి మనకి ఫ్యాట్ రిలేటెడ్గా వచ్చేటువంటి డెఫిషియన్సీస్ రాకుండా ఫ్యాట్కి కారకుడు నెయ్యి అనమాట, గురువు. ఆహా. అందుకని ఆ రకంగా చేస్తారు. ఈశ్వరుడికి మనం ఏదైతే సమర్పిస్తామో తత్ సంబంధించినటువంటి దోషం మనకు రాకుండా ఉంటుంది. ఓహో. అది అట్లాగే సంక్రాంతి రోజు ప్రత్యేకంగా వీటితో పాటు ఉమ్, ఇందాక నేను చెప్పినట్టుగా నలుగు పిండి పెట్టుకొని స్నానం చేయడము ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పెద్దలకి మన సంక్రాంతి అనే కాదు ఎప్పుడైనా సరే మీకు రవి ఒక రాశి నుంచి మారేటప్పుడు సంక్రమణము అంటారు. అవును. మకర సంక్రమణం కాబట్టి మకర సంక్రాంతి అయింది. ఉమ్, ఆ సంక్రమణం రోజు పర్టికులర్గా ఆ పెద్దల కోసం అని చెప్పని వీళ్ళు స్వయంపాకం ఇవ్వడము, ఇంకా కొన్ని ప్రదేశాల్లో అయితే తిలతర్పణాలు, పిండ ప్రదానాలు కూడా చేస్తారు. ఆహా. అయితే ఈ 3 రోజులు కూడా చేయొచ్చు, తప్పేం కాదు. ఉమ్, అవి ప్రధానంగా పాటించాలి. ఉమ్, అదేవిధంగా దద్దోజనాన్ని, పులిహోర ఇట్లాంటి నైవేద్యాలు పెడతారు. యాక్చువల్లీ ఇంట్లో వాళ్ళు తినడం కోసం అని కదా, వాటికి నైవేద్యం పెట్టి వాటిని ప్రసాదంగా మనం స్వీకరిస్తాం. అవును. ఇవి మనం ప్రధానంగా చేయవలసినటువంటి సంక్రాంతి రోజు. ఇక మామూలుగా గాలిపటాలు ఎగరేసుకోవడాలు, ఈ ఆ. కోడి పందాలు ఇవన్నీ శాస్త్రంలో ఉన్నవి కాదు, మనం సరదా కోసం చేస్తున్నటువంటివి. ఆహాహా. ఇక భోగి రోజు, కనుమ. భోగి సంక్రాంతి కనుమ కదా. ఇక మూడవది కనుమ రోజు కనుక చూసుకుంటే ఉమ్, కనుమల రోజు ఖచ్చితంగా మినుములతో ఏదైనా వంటకం చేసుకొని తినమని చెప్తారు. కనుమకి మినుములకి సంబంధం ఉంటుంది. అంటే మినప ఉమ్. ఉండలు, లేకపోతే మినప వడలు. ఓహో, ఇవి ఎందుకనండి మీకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఆ రోజునే ఆ, విశేషంగా? ఉమ్, అది కాకుండా మినపగారెల్ని మనం పెద్దవాళ్ళకి నైవేద్యంగా కూడా పెడతాం. ఇది ఉమ్. పిండ ప్రధానాలు ఆ. చేసినప్పుడు మామూలు చూడండి, ఇప్పుడు సంవత్సరీకాలు చేస్తారు, అప్పుడు కంపల్సరీ గారెలు వండుతారు తెలుసు ఆ, కదా మీకు. అవునవును. అది కారణం ఒకటి. ఇంకోటి ఏంటంటే మనకి ఈ పశువులకి, పంట పొలాలకి, వీటికి కూడా ఆ రోజు పూజ చేస్తారు. పాడి అంటే పంట. పాడి పంట పూజ అంటారు, అది చేస్తారు. ఉమ్, అలాగే మనకి ధాన్యంతో ఇట్లాగా ఒకటి కట్టి ఊర్ల సైడ్ కడతారు అసలు యాక్చువల్గా ఉమ్, ఈ గుమ్మం ముందు. ఆహా. దాన్ని కట్టాలని చెప్తుంది శాస్త్రం. కానీ ఇప్పుడు మనకి సిటీలో ఎవరు దాన్ని ఫాలో అవ్వరు. అవును. ఇప్పుడు ఊర్లలో చేస్తారు ఆ యొక్క ప్రక్రియ అనేటువంటిది. ఉమ్, అయితే ఈ 3 రోజులు కూడా చేయవలసినవి మాత్రం ఖచ్చితంగా పితృదేవతారాధన, దేవతారాధన. ఉమ్, ఈ 3 రోజులు అంటే కొన్ని పర్వదినాల్లో పితృదేవతలు మనల్ని గమనిస్తూ ఉంటారు, వీళ్ళు మనకేమైనా చేస్తారేమో అని. అందులో ప్రధానంగా సంక్రాంతి. ఓహో. ఇవి గనక చేసినట్లయితే కర్మస్థానంలోకి రవి ఎంటర్ అవుతున్నందుకు ఉమ్, మనం చేసినటువంటి బ్యాడ్ కర్మ ఏవైతే ఉంటుందో అది మనం బ్లాకేజ్ అవుతూ ఉంటుంది. మనం ఏదైనా పని చేయాలంటే ఉమ్, అది బ్లాకేజ్ అవ్వకుండా ఉండడానికి పెద్దల పండుగ అంటే దేవతారాధన, పితృదేవతన రెండూ జరుగుతాయి. ఆహాహా. ఇది చేసినట్లయితే లైఫ్ కూడా బాగుంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ 3 రోజులే కాకుండా 4వ రోజు ముక్కనుమ అని కూడా ముక్కనుమ ఆ రోజు జరుపుతారు నాన్ అని. వెజిటేరియన్ వండుకొని తింటారు. ఆహా, నాన్ వెజిటేరియన్ ముక్కనుమ మాత్రం. ఆ రోజు ముక్కనుమ రోజు అదేంటే ముక్కలు ఆహా. తింటారు అనమాట ఆ రోజు. ఓకే, ఓకే. అది అయితే దానిలో కూడా మనకి చూస్తే కనుక ఇదేంటి వీళ్ళు ఈరోజు మాంసం తింటారు ఏంటి అనుకుంటాం, కానీ ఇప్పుడు ప్రోటీన్స్ ఉండేటువంటి ఫుడ్, అలాగే అదేదో మూల పరమాత్మ మూల దేవత ఎక్కడ అడగదు, ఉమ్, కిందుండే శక్తులకి ఇస్తారనమాట. ఇది ఆహా. శక్తులకి ఇచ్చి దాన్ని మరి ప్రసాదంగా స్వీకరించుకొని తింటుంటారు కొంతమంది. ఓకే, ఓకే. కనుమ అనేది మనకి ఒక్కసారే కాదు, మధ్య మధ్యలో కూడా ఇంకొక 3 కనుమలు ఏమో ఉంటాయి అని చెప్పి అంటుంటారు. అవును, అవును, వాస్తవం అండి. అవునండి. అవి ఏ సందర్భాల్లో అది పర్టికులర్గా అవైతే ఎక్కువగా చేసుకోరు ఎవరు కూడా. చేసుకోరు? ఉమ్, మనం చేసుకునేది మాత్రం ఇదే. అది ఓకే. ఎవరికి పెద్దగా అవసరం ఉండదు, కానీ ఉమ్, చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. అది ఓకే. ఈ కనుమ రోజు ఎక్కువగా అంటే ప్రయాణాలు కూడా చెయ్యొద్దు అని చెప్తూ కాకి, ఉంటారు. కనుమ రోజు కాకి కూడా బయలుదేరదు అంటారు. ఆ, కారణం ఏమిటంటే మీరు ఆ రోజు పెద్దలకి మిస్ అయినట్టే కదా, ఆ రోజు ఎక్కడికైనా వెళ్తే. ఆ, అంటే పెద్దలు స్వీకరించేటువంటి ఇది కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఇంటి పట్టునే ఇంటి పట్టునే ఉంటే. ఉండి చేసుకోండి అని చెప్పడం దాని అర్థం.
ఆహా. అది. ఓకే ఓకే, అంతేగాని ఇంకా దాని అలా వెనకాల కాదు, ఆంతర్యం అలా ఏం లేదు. కాదు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. మనకి ఈ జనవరి మాసంలో వచ్చే అమావాస్య చొల్లంగి అమావాస్య. అవును. ఇది ముఖ్యంగా అంటే దీని వెనకాల కూడా ఒక విశేషమైన హిస్టరీ ఉంది. ఉమ్. అవును కదండి? ఉమ్. చొల్లంగి అమావాస్య అనడానికి ఒక విశిష్టత ఉంది కదా. అవును, ఉంది ఆ అంటారు. విశిష్టత గురించి అండ్ ఈ రోజున పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు. ఎప్పుడు అమావాస్య అయినా పితృదేవతలేనండి మెయిన్. ఉమ్, మెయిన్ పితృదేవత ఆరాధన చాలా ప్రధానమైనటువంటి అంశం ఆ, అమావాస్యలకి. వాటి గురించి వివరించండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు అమావాస్య పూజ మనం ఎందుకు చేస్తాం అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఉమ్, చాలా మంది క్లయింట్లు మన వీడియోస్ చూసినప్పుడు అమావాస్య చేసినప్పుడు నుంచి చాలా బాగుంది అంటే నేను చాలా మందిని అడిగేవాడిని, ఉమ్, ఏం బాగుంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్, మీకు ఏం కనబడింది ఆ, అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రతి అమావాస్యకి పూజ చేస్తున్నప్పుడు ఉమ్, గతానికి చేసిన తర్వాత దానికి చూస్తే గనక ఉమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కనబడే చేంజెస్, చేయకముందు ఇంట్లో ఎప్పుడూ ఏదో గొడవలు జరిగేవి, అనారోగ్యంతో ఉండేవాళ్ళు, చికాగ్గా ఎలాగో ఉండేది, కాస్త వాళ్ళకి ఆ ఇది తగ్గింది. ఎందుకు తగ్గుతుంది అంటే ఉమ్, మనకి సాయంత్రం సంధ్యవేళ తర్వాత ఉమ్, అలాగే అమావాస్య సమయాల్లోని నెగటివ్ ఎనర్జీకి ఎక్కువగా పవర్ ఉంటుంది. ఆహా, మన శరీరం ఏంటంటే మన ఆరా ఏదైతే ఉందో ఉమ్, పాజిటివ్ అండ్ నెగటివ్ ఎనర్జీస్తో కనెక్టివిటీలో ఉంటుంటుంది ఎప్పుడు. అంటే ఒక టెంపుల్కి వెళ్ళాము, పాజిటివ్ ఎనర్జీతో కనెక్ట్ అవుతుంది, ఏదైనా ఆలయానికి వెళ్ళాము, క్షేత్రానికి వెళ్ళాము, అందుకే చూడండి అక్కడికి వెళ్ళగానే అబ్బా చాలా బాగుంది అంటాం, ఎందుకు మన ఆరాలో మార్పు వచ్చింది. అవును, అమావాస్య నాడు నెగటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి విశ్వంలో. అప్పుడు ఏమవుతుంది, ఈ ఆరా ఏం చేస్తుంది అంటే ఆ నెగటివ్ ఎనర్జీస్ కనెక్ట్ అయిపోవడం వల్ల మన ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. దానివల్ల ప్రతి విషయానికి చిరాకు పడ్డము, దానివల్ల ఇంట్లో గొడవలు రావడము, ఉమ్, రాంగ్ డెసిషన్స్ తీసుకోవడము, ఫెయిల్యూర్ రేట్ పెరగడము. ఉమ్, ఎప్పుడైతే ఆరాలో నెగటివ్ ఎంటర్ అయిందో ఉమ్, క్లియర్గా అది హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అవును, అందుకని ఈ 3 అంశాలు అమావాస్య చెయ్యనప్పుడు కలిగేవి. ఉమ్, అయితే మరి సరే ఈరోజు ఏం చేయాలి, ఒకటి లలిత చదువుకోవాలి, రెండోది పితృదేవత ఆరాధన చేయాలి. ఆహా, ఎందుకు పితృదేవత ఆరాధన చేస్తారు అంటే మనకి పిశాచ బాధ అని అంటారు. ఉమ్, ఈ అమావాస్య చేసినప్పుడు పిశాచ బాధ అనేటువంటి తొలగిపోతుంది. ఉమ్, ఈ పిశాచ బాధలు ఏదైనా ఒక నెగిటివ్ ఎనర్జీస్ కనెక్ట్ అయినప్పుడు, లేకపోతే ఒక ఆత్మ ఒక మనిషిని క్యాప్చర్ చేసినప్పుడు దాన్ని ఇమీడియట్లీ మన నుంచి రిలీఫ్ ఇచ్చేటువంటిది ఎవరు అంటే పితృదేవతలు. మీరు ఎవరికైనా ఇట్లా జరుగుతుంది అంటే మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ తాతగారినో ఉంటారు కదా గతించడం, వాళ్ళని మనస్ఫూర్తిగా కనుక తలుచుకుంటే ఉమ్, వాళ్ళు ఆ నెగిటివ్ ఎనర్జీని పంపించేసినట్టుగా కళ కూడా వస్తుంది కొంతమందికి, కర్ర అవునా? పట్టుకున్న వాటిని పంపించేసినట్టుగా. ఓహోహోహో, ఆ, ఎందుకంటే కొన్ని డైమెన్షన్స్ ఉంటాయి మనకి, మనం చూడడానికి భూమి మీద ఇలా ఉన్నాం, మనం మాత్రమే కనిపిస్తున్నాం, కానీ డిఫరెంట్ డైమెన్షన్స్లో, ఒక డైమెన్షన్స్లో దేవతలు, ఇంకో డైమెన్షన్స్లో పితృదేవతలు, ఇంకో డైమెన్షన్స్లో ఉమ్, మనకి పిశాచాలు, ఆత్మలు, గంధర్వులు, యక్షులు, వీళ్ళందరూ డిఫరెంట్ డైమెన్షన్స్లో ఒకే దగ్గర ఉంటారు. ఓకే, మనకు కనబడరు, మనకు వాళ్ళు టచ్ అవ్వరు, ఆ, మనకు మాత్రం మన ఇదే టచ్ అవుతూ ఉంటుంది. ఆ, డిఫరెంట్ డైమెన్షన్స్ అవి. ఆహాహా, అలాగా ఆ డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉండే వాటిల్లో ఈ ఆత్మల్ని కానీ పిశాచాలని కానీ తొందరగా తోలేటువంటిది మన పితృదేవతలకు ఉంటుంది. ఉమ్, దేవతకు ఆ శక్తి ఉండదని కాదు, కానీ ఇట్ టేక్స్ టైం, ఇది తొందరగా కనెక్ట్ అవుతుంది, అందుకని చేయాలి. ఉమ్, మరి పితృదేవత సంబంధించినవి కానీ అదేవిధంగా అమ్మవారి ఆరాధన కానీ ఎలా చేయాలి అంటే ఉమ్, పితృదేవత ఆరాధన అంటే ఆ రోజు తిలలు వదలడము అమావాస్య నాడు. అదేవిధంగా మనకి స్వయం పాకం ఇవ్వడం అంటే బియ్యము, 2 రకాల కూరగాయలు, పప్పు, ఉప్పు, ఇవన్నీ ఉంటాయి కదా, అవును. ఏదైతే మనం వండుకుంటామో నూనె, నూనె కూడా నూనె ఇస్తారండి? కూడా ఇస్తారు. ఆ. కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు, బట్ ఇవ్వాలి, అది వాడతాం కదా, అవును, మనం వాడే ప్రతి పదార్థాన్ని ఇవ్వాలి. ఉమ్, 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 అలా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది కూడా మధ్యాహ్నం 11:30 నుంచి 12:30 లోపల ఇస్తారు, మధ్యాహ్న సమయంలో ఇస్తారు. అది పితృదేవత సమయం కాబట్టి. అందుకే కామన్గా చేసే గణపతి పూజ తప్ప మిగతా ఏ పూజలు కూడా మధ్యాహ్నం పూట చెయ్యరు. ఉమ్, ఉమ్, సంధ్యావందనం వేరు, త్రికాల సంధ్య చేసేవాళ్ళు జపం చేసుకోవడం వేరు, ఉమ్, ఇది చేస్తారు. దీంతో పాటు ఖచ్చితంగా మీరు అమావాస్యకి ముందు, అమావాస్య తర్వాత ఎక్కువ నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లో ఉన్నాయి అన్నప్పుడు ఒక చిన్న రెమెడీ చేసుకోవచ్చు. ఏంటంటే అమావాస్య ముందు రోజు, అమావాస్య రోజు, తర్వాత రోజు 3 రోజులు కూడా ఈ గోమూత్రాన్ని ఇంట్లో జల్లి కల్లుపుతో తుడిచేస్తారు ఇంటిని మొత్తం, ఆ 3 రోజులు వరుసగా. ఓకే, ఓకే, అలా చేస్తే కూడా మీకు చాలా మటుకు ప్రభావం తగ్గుతుంది. ఆహా, అదేవిధంగా ప్రతి అమావాస్య అయిపోగానే మనం బయట కట్టినటువంటి గుమ్మడికాయ మారుస్తారు చూడండి,
అమావాస్య రోజా, అమావాస్య మరుసటి రోజా? మరుసటి రోజు మారుస్తారు. మరుసటి రోజు. మరుసటి రోజు మారుస్తారు. ఆహా. కొంతమంది అమావాస్య రోజు కూడా కడతారు కొన్ని ప్రాంతాల్లో. ఉమ్, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఉమ్. అది ప్రధానంగా. అంటే పాడవకుండా మార్చాల్సిందేనా అండి అమావాస్యకి? అంటే పాడవకపోతే పెద్దగా మార్చాల్సిన అవసరం కానీ మారుస్తే మంచిది. ఓకే ఓకే. కొంతమందికి ఎలా ఉంటుందంటే గుమ్మడికాయ కట్టినప్పుడు ఉమ్, కొంతమందికి 1-2 డేస్లోనే పాడైపోతుంది అది. అవును. అంటే దాని అర్థం ఏమిటంటే ఎక్కువగా ఉంది అక్కడ నెగిటివ్ ఎనర్జీ. ఉమ్, మీరు ఒక 3 to 4 టైమ్స్ మార్చిన తర్వాత ఇంకా అంత తొందరగా పాడవదు. ఆహా. అది మనకి చాలా క్లియర్ ఇండికేషన్ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది అని. ఓకే. ఏదైనా కొత్త ఇంటికి చూడండి కట్టంగా తొందరగా వచ్చేస్తుంది. లేదా కొన్ని రోజులు ఏదో ఆ ఇంట్లో ఎవరు లేరు, ఉమ్, ఆ ఇంటికి అప్పుడే వాళ్ళు వెళ్ళారు, అప్పుడు మీరు కట్టంగా వెంటనే తీసేసుకుంటుంది అది. అవును. ఎందుకంటే అక్కడ ఆ ఎనర్జీ ఫామ్ అయి ఉందని అర్థం అనమాట. అట్లా. ఇప్పుడు ఈ కాబట్టి గుమ్మడికాయ కొన్నిసార్లు ఏమో ఎండిపోతుంది, కొన్నిసార్లు ఏమో వాటర్ లా కారుతుంది, కొన్నిసార్లు దగ్గరికి ఇట్లా ముడుచుకుపోయినట్టు అవును. అవుతుంది. దీన్ని ఏదైనా బట్టి నెగిటివ్ కూడా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ. నేను ఒక ఇంటి దగ్గర అయితే చూసాను కాలిపోయింది. కాలిపోయింది. అంటే మంట కాలిపోయిందండి. వచ్చిందా అండి? అది కాలుస్తే అలా అయిపోతే అలా అయిపోయింది గుమ్మడికాయ. నేనైతే ఓహో. షాక్. ఆ ఇంటి ఓనర్ అయితే షాక్ అయ్యాడు. ఎక్కడో కాదు, నేనుండే ప్రదేశంలోనే దగ్గరలో. ఆ, ఇంటి రేర్ ఓనర్ అయితే ఇది. బాబాయ్ ఏంటండి ఇలా కాలిపోయింది అంటే అంత నెగిటివ్ ఎనర్జీ అనుకున్నాం ఆ రోజు. ఆహాహాహా. వామ్మో. కాలిపోయింది. ఆయన అయితే అసలు షాక్ అయిపోయాడు. ఆ, అది యాక్చువల్గా ఏమవుతుందంటే వాళ్ళ జన్మజాతకాల్లో ఉమ్, సన్ యొక్క స్థితి సరిగ్గా లేకపోయినా తొందరగా నెగిటివ్ ఎనర్జీస్ తొందరగా వాళ్ళకి కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే ఓకే. అందుకే సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోవాలని చెప్తూ ఉంటారు. ఉమ్, 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 అది మెయిన్గా అనమాట. ఓకే. అయితే ఈ అమావాస్య నాడు ప్రత్యేకంగా వీలైనంత మట్టుకు దానం ఇవ్వని చెప్తుంది శాస్త్రం. పితృదేవతలతో కాబట్టి మిగతా ప్రాణులకు కూడా మీరు ఏదైనా తినిపిస్తూ ఉంటే బాగుంటుంది. ఇంకోటి అమావాస్య నాడు ఎప్పుడు కూడా నాన్ వెజిటేరియన్ తినకూడదు. ఆహా. ప్రాణశక్తి తక్కువగా ఉంటుంది, అరిగించుకునే శక్తి తక్కువగా ఉంటుంది. మీకు సహజంగానే మనకి నాన్ వెజిటేరియన్ ఎక్కువసేపు అరుగుతుంది కడుపు. అవును అవును. ఇంకాస్త ఎక్కువసేపు అరుగుతుంది అనుకోండి, ఎక్కువసేపు ఉందనుకో నాన్ వెజిటేరియన్ లోపల హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనే ఉద్దేశంతో కూడా చేయొద్దని తినొద్దు. చెప్తూ ఉంటారు. ఓకే. అది. ఇప్పుడు ఈ అమావాస్యనే మౌని అమావాస్య అని కూడా అంటారు. దీన్ని అవును. ఈ రోజు మౌన వ్రతం ఉంటారు అని చెప్పేదో అవునండి. అంటారు. అవును. ఎందుకనండి? మౌన వ్రతమా? అవునండి అంటారు. మీరు అన్నది నిజమే. ఉమ్, అయితే ఇక్కడ చాలా మంది మౌన వ్రతం అంటే ఉట్టి మాట్లాడకపోవడమా పోకపోవడమే అనుకుంటారు. కాదు, ఆ, మీ మైండ్లో కూడా ఏమి మీరు మాట్లాడుకోకూడదు. అది సాధ్యమా? అప్పుడే అది మౌనవ్రతం. మీరు లోపల మాత్రం ఆలోచించుకుంటూ వాళ్ళకి సైకిల్ చేస్తూ చెప్తే అది మౌనవ్రతం కిందకి రాదు. మీ లోపల కూడా ఏమీ మాట్లాడుకోకుండా అంటే ఇప్పుడు ఏదైనా దైవనామ స్మరణ అట్లా కూడా అది వేరు. చేసుకోకూడదు, అది చేయొచ్చు. దైవనామ స్మరణ చేసుకోవచ్చు కానీ ఉమ్, ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దాన్ని పాటించగలగాలి. ఏ థాట్స్ రాకూడదు. ఉమ్, లోపల ఇన్నర్గా మాట్లాడకూడదు, బయటగా మాట్లాడుకోకూడదు. మొత్తం మౌనం ఉండాలి. జస్ట్ లోపల మాత్రం మీరు తిప్పుకుంటూ ఉంటే అది వ్రతం కిందకి రాదు. ఆ మౌన వ్రతం వల్ల మీకు ఎటువంటి ఫలితాలు రావు. ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే. ఇప్పుడు అసలు ఈ మౌన వ్రతం చేయటం వల్ల ఏంటండి ఫలితం? వాళ్ళకి సెకండ్ హౌస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయండి. అంటే ధనస్థానం పాడవుతుంది, కుటుంబ స్థానం పాడవుతుంది కొంతమందికి. ఉమ్, రెండో భావంలో ఏదైనా పాపగ్రహాలు ఉన్నాయి. మౌనవ్రతం ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎప్పుడైతే మౌనవ్రతం చేస్తారో ఆ ఎఫెక్ట్ దాని మీద పడి వీళ్ళకి జనరల్గా కుటుంబము, మన సంపాదన సంబంధించిన దాని మీద ఉండే ఎఫెక్ట్ తగ్గుతుంది. ఓకే. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. చాలా వరకు మనం చూస్తున్నామండి. ఇంతకుముందు సంగతి తెలియదు కానీ ఈ మధ్య కాలంలో అయితే వారాన్ని బట్టి ఆ రోజున ఈ రంగు వేసుకోవాలి, ఈ రంగు వేసుకోకూడదు అని చెప్పి ఈ విధానం ఎక్కువగా ఆచరిస్తున్నారు. ఉదాహరణకి ఏదైనా ఈ రోజు అమ్మవారికి సంబంధించిన రోజు అయితే ఎరుపు, పసుపచ్చ, ఆకుపచ్చ వేసుకుంటే శుభము అని చెప్పి, శనివారము అయితే బ్లాక్, బ్లూ వేసుకోవద్దు శనికి సంబంధించిన రంగులు అని కొంతమంది, లేదు ఇవి శనికి ప్రీతికరమైనవి కాబట్టి వేసుకుంటే మనకు ఫేవర్గా ఉంటాడు అని చెప్పి ఈ విధానం ఎక్కువగా చూస్తున్నాం. నిజంగా ఇవన్నీ చూసుకొని మనం వస్త్రాలు ధరించాలంటారా? మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే దీనిలో చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఉమ్, అది సపోర్ట్ చేస్తుందని కొంతమంది, అది నాకు పనికి రావట్లేదని కొంతమంది. అసలు వర్ణం పనిచేస్తుందా అంటే ఖచ్చితంగా వర్ణం అనేది పనిచేస్తుంది. లేకపోతే మనం నవగ్రహాలు ఉమ్, ఆరాధన చేసేటప్పుడు అక్కడ ఆ వర్ణం సంబంధించిన పెట్టం. సింపుల్. ఆహాహాహా. అంతే కదండి. ఇప్పుడు సూర్యుడికి ఎరుపు లేదా ఆరెంజ్ అవును. కలరు, కుజుడికి ఎరుపు, బుధుడికి గ్రీను, నీలము అండ్ బ్లాక్ ఏమో శనికి, వైట్ కలర్ ఏమో చంద్రుడికి, శుక్రుడికి. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెడుతూ ఉంటాం. బూడిద రంగు ఏమో మన రాహుకి, చిత్రవర్ణం కేతువుకి, ఇట్లా పెడుతూ ఉంటాం. ఓకే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అన్ని వర్ణాలు మంచివే, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. నలుపు అంటే మంచిది కాదని కాదు. ఎందుకంటే నలుపే మంచిది కాకపోతే నల్ల జుత్తు ఇవ్వడు దేవుడు. నల్ల కళ్ళకి నల్లవి ఇవ్వడు. అవును. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు మన నలుపు మనం ధరిస్తాం.
అంతే కదా. ఇప్పుడు నిజం. తెల్ల హెయిర్ వస్తే కూడా నలుపు పూసుకుంటాడు కావాలని, మరి మంచిది కాదు వదిలేయట్లేదు ఎందుకు? అవును. అవును కదా. కాబట్టి నలుపు చెడ్డదని కాదు అక్కడ. ఆ, మీరు నలుపుని ఎక్కడ వాడుతున్నారు, తెలుపుని ఎక్కడ వాడుతున్నారు? అన్ని వర్ణాలకి 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి, ఉమ్, నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి. ఓకే. అలా మీకు ఈ కలర్ని ఎంపిక చేసుకునే విషయంలో 3 పద్ధతులు పాటించాలి. 3 మేజర్ శాస్త్రంలో చెప్పింది ఏమిటది అంటే, ఒకటి పాయింట్ నెంబర్ 1, మీకు లక్కీ కలర్ అన్నది ఒకటి ఉంటుంది. అది ఎట్లా డిసైడ్ చేస్తాం ఆస్ట్రాలజీలో అంటే, మీకు ఉండేటువంటి లగ్నం నుంచి ఉమ్, గ్రహాలలో ఏది బలమైనటువంటి గ్రహం, ఏది Hmm. ఎఫ్లిక్ట్ అవ్వలేదు, ఏది మంచి గ్రహాలతో కలిసిందో, దట్ ఈస్ యువర్ లక్కీ కలర్. దాన్ని ఎక్కడ వాడాలి? రోజు అదే కలర్ వేసుకొని తిరగమని కాదు. మీకు ఇంపార్టెంట్ థింగ్స్ కొన్ని ఉంటాయి. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, అగ్రిమెంట్కి వెళ్తున్నారు, లేకపోతే ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్ని కలవడానికి వెళ్తున్నాం, ఉమ్, చాలా ఇంపార్టెంట్ లైఫ్లో టర్నింగ్ పాయింట్, ఓకే. అప్పుడు ఆ కలర్ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది. అంటే ఈ పని నాకు సక్సెస్ అవ్వాలి, మంచి పేరు తెచ్చి పెట్టాలి ఎందుకంటే ఆ ప్లానెట్ బాగుంది కాబట్టి. ఓకే. ఆ ప్లానెట్ బాగుంది కాబట్టి ఆ ప్లానెట్ సంబంధించిన కలర్ మీరు వేసుకుంటున్నారు. అంటే ఇంకా ఆ రోజు మనం తిది వార నక్షత్రాలు ఏం చూసుకోవాల్సిన పని లేదు. సంబంధం లేదు, ఒకటి మాత్రం చూసుకోవాలి. Hmm. ఆ ప్లానెట్ గోచారంలో ఇప్పుడు ఎలా ఉంది, ఎంత బలంగా ఉందో చూసుకోవాలి. మ్మ్హ్మ్. అప్పుడు కొంచెం వీక్ గా ఉందంటే దీని ప్రభావం కొంతే పడుతుంది అని అర్థం. కానీ ఆ, ప్రభావం ఉండకుండా అయితే ఉండదు, ఉండదు. కొంచెమా ఎక్కువ అనేది ఉంటుంది కానీ. ఉంటుంది. ఇక రెండవది ఏమిటి అంటే, ఇక్కడ మీకు జన్మజాతకం లేదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, ఏమీ తెలియదు. ఆ రోజు గ్రహాల్లో ఏది బాగుందో ఆ కలర్ మీకు సెట్ అయిపోద్ది. దీని మీద నేను ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ సుజోగ్ థెరపీ అని ఒక కోర్స్ చేశా. కోర్స్ చేసినప్పుడు అందులో వాళ్ళు సుజోగ్ థెరపీస్లో ఆరా థెరపీస్ చాలా ఉన్నాయి. ఓకే. అప్పుడు నేను అందరూ ఒక 20 మంది నిలబడి ఉంటే నేను మా ఫ్రెండ్తో అన్నా, ఇంతమందిలో ఆ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళకి ఆరా అందదు చూడండి కావాలంటారు. అదేంటి అట్లా ఎట్లా అంటే, మీరు చూడండి జస్ట్ అని అన్నా. కరెక్ట్గా గ్రీన్ కలర్ షర్ట్ ఏదో వేసుకున్న షర్టే, అతనికి సెట్ రావట్లేదు. ఏంటి ఎట్లా చెప్పారు మీరు అంటే, ఈరోజు బుధుడు స్ట్రాంగ్గా లేడు, బుధుడు ఈజ్ ఇన్ వీక్ పాయింట్. గ్రీన్ కలర్ ఇండికేట్స్ బుధుడు. ఆ కలర్ డ్రెస్ ఎప్పుడైతే వేసుకున్నాడో ఆయనకి అది కనెక్ట్ అవ్వట్లేదు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏమిటి, మీకు ఒకటే రంగు రాదు, 2-3 కలర్స్ వస్తాయి, లక్కీ కలర్స్ అనేవి. దాంతోపాటు ఆ రోజు ప్లానటరీ పొజిషన్స్లో ఏది స్ట్రాంగ్ ఉందో ఈ రెండింటిని మ్యాచ్ చేసుకుంటే మీకు గ్రహం యొక్క ప్రభావం కొంత బాగుంటుంది అని అర్థం. ఓకే. ఓకే. ఓకే, ఇది ఈ 2 బేస్గా కంపల్సరీ అనమాట ఇవి, ఇంకా అందులో తిరుగులేదు. ఓకే. ఓకే, మూడోది ఇక్కడ మనకి కొంతమందికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. అట్లాగే మనం ఇందాక అనుకున్నట్టుగా బ్లూ పనికిరాదు, బ్లాక్ అస్సలు పనికిరాదు అని. మరి అయ్యప్ప స్వామి దగ్గర వేసుకుంటున్నాం కదా, మరి పనికి వస్తుంది అనుకోవాలా, పనికిరాదు అనుకోవాలా అంటే, అది దైవ సంబంధించిన దాంతో కనెక్టివిటీ వచ్చినప్పుడు మీకు అది సంబంధం లేదు, అది ఆటోమేటిక్గా పనికి వస్తుంది. ఇప్పుడు మన భవానీ దీక్షలు చేస్తారు, వాళ్ళు ఏం వేసుకుంటారు, రెడ్ వేసుకుంటారు. శివ దీక్ష తీసుకుంటారు, వాళ్ళు ఇంకో కలర్ వేసుకుంటారు. కార్తికేయ స్వామికి దీక్ష తీసుకుంటారు, వాళ్ళు గ్రీన్ కలర్ వేస్తారు. అవును. అయ్యప్ప స్వామి దీక్షలో బ్లాక్. బ్లాక్ మరి వేసుకోవడం ఏమిటి అంటే, బ్లాక్ కలర్కి ఒక సంబంధం ఉంది. ఏంటంటే మీకు చలి వేయదు ఎక్కువగా, తెలుసా మీకు? బ్లాక్ ఆర్ వైట్ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, వైట్ ఏమో హీట్ని రివర్స్ చేస్తుంది. ఒకటి చలికాలం చేస్తారు కాబట్టి అది వాడతారు. రెండోది శని భగవానుడికి ఆంజనేయ స్వామి అది అయ్యప్ప స్వామికి ఒక ఒప్పందం ఉంటుంది. నా భక్తులు నా దీక్ష తీసుకున్నప్పుడు నీకు సంబంధించిన వస్త్రమే వేసుకుంటారు కాబట్టి నువ్వు వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టకూడదు అని. దట్ ఈస్ ద రీజన్. అంటే మీరు ఏదైనా ఒక వర్ణంకర డ్రెస్ వేసుకొని దాంట్లో మీరు ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించినవి చేసేటప్పుడు మీకు వర్ణంతో సంబంధం లేదు, ఆ వర్ణం మీకు ప్లస్ ఇస్తుంది ఆటోమేటిక్గా. ఓకే. అప్పుడు మీరు అయ్యో నాకు బ్లాక్ పడదు కదా, అయ్యప్ప స్వామి డ్రెస్ ఎలా వేసుకోవాలి, సంబంధం లేదు. బ్లూ పడదు కదా, అయ్యో నాకు రెడ్ పడదు కదా, ఏం లేదు. అక్కడ ఆ రెడ్ ఆటోమేటిక్గా మంచి చేస్తుంది, స్వతహాగానే మంచి చేస్తుంది. సో మీరు ఆ కోణంలో వేసుకోవడంలో ఎటువంటి తప్పిదం లేదు. అయితే ఇక్కడ మీరు ఆదివారం నుంచి శనివారం వరకు వేసుకునేది ఇంకో పాయింట్, మీరు అడగబోయేది అదేనా? ఇక్కడ అది కొంత పని చేస్తుంది మళ్ళీ. అయితే అందులో మీకు పనికి రాకపోతే అది పని చేయదు మళ్ళీ. మీకు ఆ రెడ్ పని చేయదు, మీరు ఆదివారం రెడ్ వేసుకుంటా అంటే పని చేయదు. మీకు గ్రీన్ పనికి రాదు, బుధుడు పాడైపోయాడు, గ్రీన్ పనికి రాదు, అది బాగున్నాడు పనికి వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, మీ పర్సనల్ చార్ట్ని బట్టి మీ జాతక చక్రంలో గ్రహాలు ఆయా ప్లేసెస్లో స్థితి పొంది ఉంటాయి. ఆ గ్రహాల యొక్క పొజిషన్స్ని బట్టి మీరు డెసిషన్ తీసుకుంటుంటారు కదా. దాన్ని బట్టి మీకు లైఫ్లో జరిగే సంఘటనలు అనుకోండి, మీకు పాజిటివ్ నెగిటివ్స్ అనేవి జరుగుతుంటాయి. ఈ వర్ణం అనేటువంటిది మీకు ఒక వన్ ఆఫ్ ది ఇది
ఓకే. ప్లస్ అవ్వడం, అంతేగాని అదే పూర్తిగా రూల్ చేయడం అని కాదు. అది 34, 35 మార్కులు పాస్ అనుకోండి ఒక వ్యక్తి, 34 వచ్చి ఆగిపోయి ఫెయిల్ అయిపోయాకంటే ఒక్కడి కలిస్తే పాస్ అవుతాడు కదా, అలా అనమాట. అంతేలేండి. అవును. అయితే ఇప్పుడు ఇంకొక చిన్న డౌట్ అండి. మీరు చెప్పిన దాని ప్రకారంగా ఇది గ్రహాలకు మన దాంట్లో ఇప్పుడు జాతకంలో గ్రహాల రీత్యా ఏ రకంగా ఉందో దాన్ని బట్టి మాత్రమే ఇక్కడ ఎఫెక్ట్ ఇస్తుంది అనేది చూపిస్తుంది క్లియర్ గా. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ రంగు కంప్లీట్ గా అశుభం, ఇంకా నలుపు అంటేనే ఇది అశుభం, ఇంక ఇది ధరించొద్దు అట్లా అంటే కొన్ని శుభకార్యాలకు వాడరు. ఎందుకు వాడరు అంటే సాటర్న్ రిలేటెడ్ది కాబట్టి స్లో అవుతుంది, ఆటంకాలు వస్తాయనే భయంతో వాడరు. ఓకే. ఇప్పుడు శుభకార్యం అన్నారు, అంటే శుభకార్యం చేసే వాళ్ళు వేసుకోకుండా ఉంటే సరిపోతుందేమో కదా, వెళ్ళిన వాళ్ళు కూడా వేసుకోవద్దా? ఇప్పుడు శుభకార్యం వేరు, స్పిరిచువల్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవి వేరు. సో స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన చేసేటప్పుడు మీరు ఏ వర్ణం వేసుకునే పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు మీకెందుకు మనకి గర్భాధానం ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత, అప్పుడు వైట్ కలర్ వేస్తారు. ఎందుకు వేస్తారు వైట్ కలర్ అంటే చంద్రుడు శుక్రుడు అక్కడ అధిపతులు. వైట్ కలర్, శుక్రుడు అంటే లవింగ్ నేచర్, చంద్రుడు అంటే మనసు ఆహ్లాదంగా ఉండాలి. అట్లా ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క కలర్ వేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే స్పిరిచువల్ సంబంధం వచ్చినప్పుడు మీరు ఏ రంగుతో సంబంధం లేదు, శుభకార్యానికి మాత్రం కొన్ని కలర్స్ ఉంటాయి, అవి వాడరు. ఎందుకు, మీకు పెద్ద మనసు అవుతారు ఎవరైనా, తెలుసు కదా మీకు. అయినప్పుడు కూడా మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత 12 years 11 years దాటిన తర్వాత ఆ 11 to 14 years ఆఫ్ స్పామ్లో పిల్లలకి డార్క్ కలర్స్ వేయరు, బ్లూ, రెడ్ ఇట్లాంటివి వేయకూడదు అంటారు. వైటే వేయాలి, లేత కలర్లు వేస్తారు. దానివల్ల 2 బెనిఫిట్స్, ఒకటి వాళ్ళు అయిన విషయం తెలుస్తుంది, రెండవది ఆ గ్రహ ప్రభావం అక్కడ పనిచేస్తూ ఉంటుంది. అంటే ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి వస్త్రాల విషయంలో కూడా, ఏ రంగు చూస్ చేసుకుంటున్నాం అనేది అది తీసుకోవాలి. వస్త్రాలని మనం ఎవరు పడితే వాళ్ళకి ఇస్తాం ఒక్కోసారి, చిన్నపిల్లలు అట్లా డైరెక్ట్గా ఇవ్వకూడదు. వాటిని ఆ నీళ్ళల్లో, అంటే ఉప్పు నీళ్ళల్లో జాడించి తడిపేసి అప్పుడు ఇవ్వాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే వస్త్రంతో మన ఆరా, మన సంబంధం కలిగి ఉంటుంది. మీరు చూడండి, కొంతమంది ఇవి చేస్తూ ఉంటారు, ఇది చేతబడివి, వాళ్ళు మన వస్త్రం తీసుకెళ్తారు చూసారు, చిన్న ముక్క. మరి ఎందుకు తీసుకెళ్తారు? మన ఆరాధానికి కనెక్ట్ అయి ఉంటుంది. అది అట్లా ఎంతవరకు కనెక్ట్ అయి ఉంటుంది అంటే, కొన్ని months గా నేను ఆ వస్త్రాలు ధరించలేదు అయినా కూడా మీరు అది ఉతికే వరకు ఉంటుందండి దాని ప్రభావం. ఎందుకంటే దీని మీద ఒక హోమియోపతి డాక్టర్ గారు వస్త్రాన్ని మందేసి చూపించడానికి తగ్గింది, మనిషికి తగ్గింది. ఆయన ఇప్పుడు లేట్ చనిపోయాడు, ఆ ప్రయోగం ఆయన సక్సెస్ అయింది. ఇదేదో బాగుందండి మందులు మింగని వాళ్ళకి. అంటే చెప్తున్నా, అంటే మన హోమియోపతి అనేది ఏంటంటే సోల్తో కనెక్టివిటీ మెడిసిన్. అది మీరు మెడిసిన్ తీసుకెళ్ళి చెక్ చేస్తే అందులో ఏం కనబడవు మీకు అందులో, కానీ అది పనిచేస్తుంది. ఆ సెల్ లెవెల్లో పనిచేస్తుంటుంది అంతే. ఇన్నిటిపై ఆధారపడి ఉంది అయితే, ఏది తీసుకున్నా కూడా చాలా సవాలక్షి ఉంటాయి వాటి గురించి విధానాలు. దాన్ని తెలుసుకొని మనం సక్సెస్ వైపు వెళ్ళడానికి ఆలోచించాలి, కానీ మూఢత్వంగా వెళ్ళడం కాదు మళ్ళీ అక్కడ. అంతే అండి. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.